రెసిన్ ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన జీవ విషయాలలో ఇది ఒకటి. దీని ప్రత్యేకత ఏంటంటే రుచి లేదు, వాసన లేదు. మీ గ్లాసు నీటిలో కలిపినా మీరు కలలో కూడా అనుమానించలేరు. మృత్యువు మీ ఆహారం రూపంలో వస్తుందని ఊహించలేరు. చైనాలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తన వైద్య పరిజ్ఞానాన్ని మనుషులకు బతికించడానికి కాదు, వేల మందిని చంపడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అతను సైకోపాత్ కాదు, అతను ఉగ్రవాది. సులభంగా దొరికే ఆముదం గింజల నుండి రెసిన్ను ఎలా సేకరించాలో, దానిని ఎలా శుద్ధి చేయాలో అతనికి బాగా తెలుసు. తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కాలంగా ఆముదం గింజల నుండి రెసిన్ను తీస్తున్నాడు. అతని ప్లాన్ అంతా భయంకరమైందంటే ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాల్లో మంచినీరు, గుడి ప్రసాదాలలోని ఈ విషయాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విషప్రయోగాలలో ఒకదానికి పాల్పడాలని చూశాడు. ఒక్కసారి ఈ విషయం ప్రజల్లోకి చేరితే అది ప్రపంచంలోని అతిపెద్ద సామూహిక విష ప్రయోగంగా చరిత్రలో నిలిచిపోయేది. యాక్షన్ మొదలయ్యాక వందల వేల మంది హాస్పిటల్స్ పాలై ఏ కారణం లేకుండా చనిపోతుంటే దేశమంతా భయంతో కుప్పకూలేది. డాక్టర్ సయ్యద్ ఒంటరివాడు కాదు. ఇతనికి సహచరుడు మొహమ్మద్ సుహేల్ ఆజాద్లతో పాటుగా భారీ అంతర్జాతీయ సపోర్ట్ కూడా ఉంది. వీరు టెలిగ్రామ్ ద్వారా ఐఎస్ఐఎస్ హ్యాండర్లతో నిరంతరం కోడ్లలో మాట్లాడుకునేవారు. వీరికి ఆయుధాలు, నిధులు సమకూర్చింది పాకిస్తాన్కు చెందినటువంటి హ్యాండర్లు. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా ఆయుధాలను వీరికి రహస్యంగా చేరవేసేవారు. ఇది కేవలం విష ప్రయోగం కాదు, ఒక ఉగ్రవాద యుద్ధం. చీకటి ఎంత దట్టంగా కమ్ముకున్నా ఎక్కడో ఒక చోట వెలుగుంటుంది. ఆ వెలుగే గుజరాత్ ఏటీఎస్. నిఘా వర్గాల నుంచి అందిన చిన్న క్లూతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు ఛేదించలేనిది అనుమానాస్పద సంభాషణలను, టెలిగ్రామ్ మెసేజ్లను డీకోడ్ చేశారు. ఈ ముగ్గురు దుండగులను సరైన సమయానికి పట్టుకున్నారు. ఇక్కడ రీసింగ్ ఫ్యాక్టరీ లాంటి సెటప్లను చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. ఇక ఒక విషాదం జరగబోయే కొన్ని గంటల ముందు ఆ గోల్ కీపర్ బంతిని గోల్లో పడకుండా ఆపగలిగింది. మన దేశ భద్రతా సంస్థల చేస్తున్నటువంటి పనిని మనం ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం. వారి పని ఒక గోల్ కీపర్ లాంటిది. వారు ఎన్ని గోల్స్ ఆపారో ఎవరికీ తెలియదు, కానీ ఒక్క గోల్ విఫలమైతే మాత్రం అందరికీ తెలిసిపోతుంది. ఈ రిసిన్ కుట్ర గత 10 ఏళ్లలో మన ఏజెన్సీలు భగ్నం చేసిన ఎన్నో కుట్రల్లో ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.